హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి కుకింగ్ అండ్ లాస్ కి స్వాగతం అండి. సంక్రాంతి పండుగ కీడులో వచ్చింది. ఒక్క కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, నలుగురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలని వచ్చింది అని ప్రచారం బాగా జరుగుతుంది. ఈ ప్రచారం వలన కొంతమంది సంతోషంగానే వేసుకుంటున్నారు, కానీ మరికొంతమంది ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని గాజులు వేసుకోవాలి, అవి ఎప్పుడు తీయాలి, వాటిని ఏం చేయాలి అని మరికొందరు భయపడుతున్నారు. చాలామందికి వీటి గురించి చాలా అపోహలు వస్తున్నాయి. అయితే వీటిని పూర్తిగా వివరాలు తెలుసుకొని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. పండితుల దగ్గర ఈ వివరాలు తీసుకున్నానండి. అయితే పండితులు మాత్రం ఇవన్నీ నమ్మకాలు కావు, అపనమ్మకాలే అని చెప్పారు. కానీ గాజులనేవి సౌభాగ్యం కోసం కాబట్టి సంతోషంగా గాజులను ఎవరైనా ధరించవచ్చు. అయితే సంక్రాంతి కీడులో వచ్చిందని వంటి ప్రచారం జరగటము, ఈ పరిహారం చేస్తే ఒక్క కొడుకు ఉన్నవారు చిక్కుల్లో పడకుండా ఉంటారనుకోవడం అపనమ్మకమని పండితులు గారు చెప్పారు. ఇటువంటి పరిహారాలు నమ్మవద్దని కూడా చెప్పారు. అయితే కొంతమంది మాత్రం ఏం చేయాలని చాలా భయపడుతున్నారు. ఒక్క కొడుకు ఉన్నవారు నిజంగా చేసుకోవాలని అనుకుంటే సంతోషంగా మాత్రమే చేసుకోండి. తప్పకుండా చేసుకోవాలి, ఏదో జరిగిపోతుంది అనే భయం కాకుండా సంతోషంగా సరదాగా చేసుకోండి. ఎందుకంటే గాజులను సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాము. ఈ రూపంగా ధరిస్తే మాత్రం మంచే జరుగుతుంది, కానీ చెడు మాత్రం అస్సలకే జరగదండి. అయితే తప్పకుండా ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు మాత్రం ఈ గాజులను ధరించాలి అని చెప్పుకుంటున్నారు, కానీ అస్సలకి అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా చేసుకోవచ్చండి. చేసుకోవాలి అనిపిస్తే 5గురి దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలి అని చెబుతున్నారు. నిజంగా ఇలా చేసుకోవాలి అని అనుకుంటే వారితో సరదాగా మాట్లాడుకోవటం, ఇటువంటి వాటి వలన నష్టమైతే ఉండదు. డబ్బులు ఇవ్వమని పట్టుపట్టకండి. వాళ్ళు సంతోషంగా ఇస్తే మాత్రం తీసుకోండి. గాజులు వేసుకోవడానికి 100లో కానీ 1000లో కానీ ఖర్చు కాదు కదా. 5 రంగుల్లో వేసుకోవాలి అని అంటున్నారు. 5 రంగులు ఒక్కొక్క డజన్ అన్నా తీసుకోండి, లేదంటే 5 రంగులు కలిపి అర డజన్ అయినా తీసుకోండి. మీ వీలును బట్టి మీరు ఎన్నైతే వేసుకోగలుగుతారో దాన్ని బట్టి 5 రకాల గాజులలో 3 కలిపి అలా గాజులనైనా వేసుకోవచ్చండి. మిగతావి మనము వీలుని బట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకవేళ వారు డబ్బులు ఇవ్వకపోతే ₹1 ఇచ్చినా సరేనండి, దాంట్లోకి మీరు కొన్ని కలిపి గాజులను తీసుకోవచ్చు. మన వీలును బట్టి మీరు ఎన్నైనా గాజులను వేసుకోండి. గాజులలో కూడా కలర్స్ తేడా అనేది ఏమీ లేదండి. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ కలర్లను మాత్రం తప్పకుండా ధరించండి. అయితే ఈ గాజులను మాత్రం మనము ఎప్పటి వరకు ధరించాలి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ఈ గాజులను ఉంచుకోవాలి అని అంటున్నారు. ఇవన్నీ మాత్రం అవాస్తవం అండి. తప్పకుండా చేయాలి అనుకున్న వారు మాత్రమే ఇలా గాజులను ధరించవచ్చు. లేదా ఎవరైనా సంతోషంగా పండుగకు గాజులను వేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతిలో మాత్రం వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సంతోషంగా సరదాగా మాత్రం చేసుకోండి. సంక్రాంతి ముందు రోజు వరకు ఎన్ని గాజులు ఉంచుకోవాలనుకుంటున్నారో అన్ని గాజులను మాత్రమే ఉంచుకోండి. మిగతావి మాత్రం తీసేయండి. కొంతమంది మాత్రం సంక్రాంతికి కీడుకు వచ్చింది కాబట్టి ఈ గాజులను పడేస్తాము అని అనుకుంటున్నారు, కానీ చాలా తప్పండి. గాజులను మాత్రం అస్సలు కూడా బయట పడేయవద్దు. గాజుల విషయంలో పడేయడం అనే మాట కూడా వినపడకూడదండి. కొత్త గాజులు తెచ్చుకొని వేసుకుంటున్నాము, సంక్రాంతికి ముందు రోజే తీసుకుంటున్నాము. అలాంటప్పుడు వీటిని మళ్ళీ ఎప్పుడైనా కూడా ఈ గాజులను మనము వేసుకోవచ్చు. గాజులు తీసేయాల్సిన విషయం అస్సలు లేదండి. తర్వాత వీటిని మనము మళ్ళీ ఎప్పుడైనా కూడా ఈ గాజులను ధరించవచ్చు. గాజులను మనము సౌభాగ్యం కోసం ధరిస్తున్నాము కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొనుక్కుంటున్నాము కాబట్టి నలుపు రంగు గాజులు మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఒక్క కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని చెబుతున్నారు. చెప్పాను కదండి, ఇవన్నీ కూడా అవాస్తవాలని. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకొని గాజులను వేయించుకోవచ్చు.
అయితే కొంతమంది మాత్రం కూతుర్లు ఉన్నారండి, మేము కూడా వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎవరైనా సరేనండి, కొడుకు ఉన్నవాళ్ళు, కూతుర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పండుగకి గాజులను ధరించవచ్చు. మీకు నిజంగా చేసుకోవాలి అని ఉంటే సంతోషంగా మాత్రం చేసుకోండి, లేదంటే వదిలేయండి. టెన్షన్ అయితే అస్సలు పడవద్దు. బంధుత్వంలో కూడా ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు తీసుకోవచ్చండి. అక్కగారు, అన్నగారు అలాంటి వారితో సంబంధం ఉన్నవారు కూడా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొనైనా గాజులను కొనవచ్చు. ఇవైతే పండితులు గారు మాత్రం అవాస్తవాలని ఖచ్చితంగా చెప్పారండి. మీకు నమ్మకం కానీ నిజంగా సరదాగా పండుగ కోసం గాజులను వేసుకోవాలి అనుకుంటున్న వారు మాత్రం గాజులను మీరు ఎప్పుడైనా ధరించవచ్చు. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. 5 రకాల గాజులలో మాత్రం మీకు 2 గాజుల, 3 గాజుల, 5 గాజుల అవి మీకు ఎలా వేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోండి. మిగిలిన గాజులను మాత్రం మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అయితే మీరు చేస్తున్నారు కదా అని పక్క వాళ్ళని మాత్రం భయపెట్టకండి. అందరికీ ఇటువంటివి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు చేస్తున్నారు కదా అని భయపడి కూడా చేస్తారు. అలాంటి అవసరం లేదండి. తెలుసుకున్నారు కదండి ఈ పరిహారం గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో మాత్రం కొంతమందికైనా మీలో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి.